నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలు ఆపాలి అని నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి భద్రత, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి నిన్న 4 లేబర్ కోడ్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించడం విచారకరమని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరించి కార్పొరేట్ కంపెనీలకు ఓడిగం చేయడం తప్ప కార్మికులకు మేలు జరగదని ఆయన తెలిపారు. 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటలు పని విధానం తేవడం కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అతి తక్కువ జీతాలతో నాణ్యమైన భోజనం లేక మురికిలో పనిచేయడం వల్ల కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు యంత్రాలు కాదని మనుషులని కార్మికులు వేతనం పెంచి వారికి అండగా నిలవలసిందిగా సర్కారే 4 లేబర్ కోడ్లను అమలు చేస్తే భవిష్యత్ అంధకారంగా మారుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఆపాలి అని, లేనిచో కార్మికుల ఆందోళన తప్పదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కమిటీ నాయకులు షాపూర్, పోసెట్టి, ముత్యం, పద్మ, లింగం, లక్ష్మి, జంగం, నీల, పోసాని, సావిత్రి, భాస్కర్, రషీద్, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు 4 లేబర్ కోడ్లు ప్రకటించున్నదో అది గతం నుంచి కూడా అనేక రకాల కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మికులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అనేక కార్మికులు ఇవాళ దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అనేక పోరాటాలు ఇప్పటికీ చేసి ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ కార్మికుని మాట, ఏ ప్రజల మాట వినకుండా రాత్రి 11 గంటలకు ఆ కోడ్ను 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి ప్రకటించింది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి. అట్లా కాకుండా ఇవాళ కార్మికుల మీద యుద్ధం లేక ప్రకటించి వాళ్ళని సతాయించాలా, ఇబ్బంది పెట్టాలని చెప్పేటువంటి కార్మిక విధానాలు తీసుకొచ్చిందో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ మా గ్రామ పంచాయతీ కార్మికులు చూసుకుంటే తక్కువ జీతాలకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేపు ఈ కార్మిక లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఇవి అమలైతే వీళ్ళ మరి బతుకులు ఎట్లుంటాయనేటటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచించాలా. ప్రజాస్వామికవాదులు కూడా దీన్ని ఆలోచించాలా. ఎందుకంటే ఎటు పోవాలా వీళ్ళు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలా. వీళ్ళు ఎందుకంటే అధిక ధరలు పెరిగిపోయినాయి. అనేక ఏ చూసినా జ్వరం వచ్చి దవాఖానకి వెళ్ళినా 500 రూపాయల ఫీజు ఉంది. అది ఏం చేసి బతుకుతారనేటటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. అధిక ధరలు పెరిగిపోయినాయి. ధరలకు అనుగుణంగా కూడా వాళ్ళ జీతాలు లేవు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా సరైనటువంటి పద్ధతులు ఇలా లేవు. అయినా వాళ్ళు ఏదో జీవితం కోసం జీవితం గడవాలా, బతుకు నడవాలా అని చెప్పి దాంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పట్టించుకోకుండా ఇలా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి అమలైతే మరి కార్మికులు అనేటటువంటిది ఏం చేసుకోవాలా, ఎట్లా బతకాలా, ఎన్ని గంటలు పని చేయాలా, ఎట్లా చేయాలనేటటువంటి దాంట్లో ఇలా కార్మిక లోకమంతా అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయోమయంలో ఇలా కేంద్ర ప్రభుత్వం నెట్టేసింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని వెంటనే తీసుకోవాలా. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇప్పటికే కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన్నారు కాబట్టి మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. వాళ్లకు ఈఎస్ఐ, పిఎఫ్, సర్వీసు ఇవన్నీ ఇవ్వాలని చెప్పినాం. ఇస్తామని వాగ్దానం కూడా చేసిరు. అట్లాగే వాళ్ళని పర్మిట్ చేయాలని చెప్పినాం. వాళ్ళకు గిన్నెలు లేనటువంటి వాళ్ళకు గిన్నెలు ఇవ్వాలని చెప్పినాం. కానీ ఇవాళ ఎలాంటి స్పందన లేనటువంటిది ఉన్నది. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏమి స్పందన లేదు. చేస్తామని చెప్పడం తప్ప కానీ చేయకచ్చిర్రు. ఇది సరైనటువంటి కాదు. దాని మీద మళ్ళీ ఏదో బండ మీద గుదిబండ వేసినట్లు రాత్రే 4 లేబర్ కోడ్లను ప్రకటించడము ఇది సరైనటువంటిది కాదు. కార్మిక లోకం అంతా కూడా ఆందోళనకు తయారవుతున్నది. ఇది వెనుక తీసుకునే వరకు మా కార్మిక లోకం ఊరుకుండది. ఎందుకంటే మేము ఐఎఫ్టీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దీన్ని వెనుకకు తీసుకొని కార్మికులను రక్షించేటట్టు ప్రయత్నం చేయండి. లేని ఎడల ఈ ఉద్యమంలో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నిరసనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేము ఐఎఫ్టీయుగా మేము తెలంగాణ గ్రామ పంచాయతీ ఆదర్శ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు నందిపేటలో నిరసన తెలుపుతూ ఉన్నాం. కాబట్టి దీన్ని వెనుకకు తీసుకోకపోతే రేపు జరిగే భవిష్యత్ కార్యక్రమాల్లో మేము ఉవ్వెత్తున పాల్గొని పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాత్రం